హే మన క్లాస్మేట్స్ హాయ్ చెప్దామా? అదేంటి అసలు చూడకుండా వెళ్ళిపోతున్నారు. అసలు నేను అనేవాడిని ఉన్నానని చెప్పి మా క్లాస్మేట్స్ తెలుసా లేదా? సరే ఇంకేముంది లేదా? మీకు ఎప్పుడైనా అనిపించిందా మీరు కాలేజ్లోకి ఎంటర్ అయిన వెంటనే మీరు ఇన్విజిబుల్ అయిపోతున్నారని చెప్పి? మీ డ్రెస్సింగ్ బాగుంది, మీరు యూజువల్ కాలేజ్ స్టూడెంట్ లాగా కనిపిస్తున్నారు, కానీ జనాలు మిమ్మల్ని తప్ప అందరినీ నోటీస్ చేస్తున్నారు. వేర్ ఇస్ ఇట్ గోయింగ్ రాంగ్? గైస్, హియర్స్ ద ట్రూత్. ఈ రోజు వరల్డ్లో ఇఫ్ అట్ ఆల్ మీరు కానీ కరెక్ట్గా డ్రెస్అప్ అవ్వకపోతే, మీరు కానీ మిమ్మల్ని కరెక్ట్గా క్యారీ చేసుకోలేకపోతే, ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ మీకు రావాల్సిన అటెన్షన్ రాదు. Guys, welcome back to the Fashion Wars, my good looking and awesome gentlemen. నేను మీ బ్రో గణేష్. కాలేజ్ అనేది మన లైఫ్లో చాలా తక్కువ సార్లు వచ్చే ఛాన్స్ అనమాట. ఫస్ట్ ఇయర్ అవనివ్వండి, సెకండ్ ఇయర్ అవనివ్వండి, ఇంటర్ అవనివ్వండి. ఈ టైంలో మనం ఒక మిస్టేక్ చేస్తాం. బ్లెండ్ అయిపోవాలి, నలుగురిలో కలిసిపోవాలి, ఒక బ్యాచ్లో చేరిపోవాలని చెప్పి. కానీ మనం ఒక మంచి పర్సనాలిటీ కింద నిలబెడితే మన దగ్గరే ఫ్రెండ్స్ వచ్చి చేరుతారని చెప్పి ఇలాంటి మైండ్ సెట్ ఎవరు ఆలోచించరు. ఎందుకు అంటే ఇంట్రోవర్టిజం. ఐ గెట్ దట్. కానీ మీరు ఇంట్రోవర్ట్ అవ్వండి, తప్పేమీ లేదు. అవుట్ఫిట్స్ మాత్రం మేక్ షూర్ దే ఆర్ అటెన్షన్ గ్రాబింగ్. కాలేజ్ అనేది ఒక బ్లాంక్ స్లేట్ అబ్బా, మీరు ఏం వేస్తే అదే. సో ఇన్ దిస్ వీడియో 6 పాయింట్స్ వేర్ మోడర్న్ గా, ప్రాక్టికల్ గా, టైమ్లెస్ గా మీ స్టైల్ ని కరెక్ట్ గా ఎలా సెట్ చేసుకోవాలో ఎస్పెషల్లీ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ డిస్కస్ చేసేద్దాం. ఈ వీడియోలో మీ వార్డ్రోబ్ గురించి స్టార్ట్ చేసి అంటిల్ ద వే యూ థింక్, వాక్, టాక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. పాయింట్ నెంబర్ 1, ఆల్వేస్ డ్రెస్ విత్ ఇంటెన్షన్. నాకు తెలుసు కాలేజ్ టైం అయిపోతుందిరా బాబోయ్, బ్రష్ చేసుకుని స్నానం కూడా ఉండదు అనమాట. చేతికి ఏం దొరికితే అది వేసుకుని వెళ్ళిపోయే బ్యాచ్ మనంతా. నేను కూడా అలా ఉండేవాడిని. కానీ మీ ప్రియోర్ ప్లానింగ్ లేకపోవడం వల్లే ఆ రోజంతా అరే ఇలాంటి అవుట్ఫిట్ వేసానేంట్రా అని చెప్పి బాధతో రిగ్రెట్ అవ్వడానికి రీజన్. మీ బుక్లో ఏదైనా ఉంటే మాత్రం ఒకే ఒక రూల్ ఉండాలి, ఏంటంటే ఇంటెన్షనల్గా ఉంటేనే ఇంప్రెషన్ వస్తుంది. ఇంప్రెషన్స్ కమ్స్ విత్ ఇంటెన్షన్ ఓన్లీ. ఇప్పుడు మీరు ఒకళ్ళ మీద చూసి ఏదైనా ఒక ఇంప్రెషన్ ఫామ్ అయింది అంటే అది వాడికి తెలుసు, వాడు అలా ఉన్నాడు కాబట్టే వాడు అనుకునే తగ్గట్టుగా మీరు అనుకుంటున్నారు. వాడు కన్ఫ్యూజ్ అవుతున్నారా? సింపుల్ గా చెప్తా, ఎవరికి ఫస్ట్ ఇంప్రెషన్స్ అనేవి అకస్మాత్తుగా రావు. బికాస్ ఆఫ్ వాట్ యు ఆర్ దే థింక్ హూ యు ఆర్. నౌ వాట్ డు ఐ మీన్ బై దిస్? ఇంటెన్షనల్ గా డ్రెస్ అప్ అవడం అంటే ఏంటి? అఫ్ కోర్స్ మీరు అనుకోవచ్చు, మండే రోజు ఫార్మల్స్ వేసుకెళ్దాం, ట్యూస్డే రోజు ఓవర్సైజ్ స్ట్రీట్ వేర్ వేసుకెళ్దాం, వెన్స్డే రోజు ఆల్ వైట్ వేద్దాం. ఇలా డిఫరెంట్ స్టైల్స్ మిక్స్ అండ్ మ్యాచ్ చేయడం వల్ల ఏంటంటే జనాలకి మీ మీద ఇంప్రెషన్ చాలా మిక్స్ అండ్ మ్యాచ్ అవుతుంది అనమాట. కన్ఫ్యూజ్ అవుతున్నారు, అసలు గణేష్ అంటే ఎవడు, లేకపోతే రమేష్ అంటే ఎవడు అని చెప్పి. మీరు ఒక స్టైల్ అనుకుంటే ఆ పర్టికులర్ స్టైల్ కి ఫస్ట్ ఫిక్స్ అవ్వండి. ఒక 3 months వరకు ఆ స్టైల్ పట్టుకొని వెళ్ళొద్దు. ఇట్స్ ఓవర్ సైజ్ వేస్తున్నారు, స్ట్రీట్ వేర్ వెళ్తారు అనుకుంటారు, గో ఓవర్ బోర్డ్. నువ్వు జనాలు మిమ్మల్ని అదే సిల్హుయేట్ లో చూస్తారు కాబట్టి వాళ్ళు ఇంటెన్షనల్ గా అర్థం చేసుకుంటారు, ఇంటెన్షనల్ గా మీ మీద ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారు. మీ మీద పర్సనాలిటీ అలా ఫిక్స్ అయిపోద్ది అనమాట. దిస్ గై ఇస్ అ చిల్ గై, జెన్జీ గై అని చెప్పి 3 months లో ఒక్కసారి స్టైల్ చేంజ్ చేసి చూడండి, ఓ దిస్ గై కెన్ పుల్ ఆఫ్ ఎనీథింగ్ మ్యాన్, అసలు ప్రతిదీ కూడా మనోడు భలే సెట్ అవుతుంది అని ఇంప్రెషన్ వస్తుంది అనమాట. ఆ టైంలోనే మీరు మంచిగా ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఈ రోజులో ప్రతి ఒక్కడు ఓవర్ సైజ్ టీ షర్ట్ కింద కార్గోస్ వేస్తున్నారు. మీరెందుకు అలా డ్రెస్అప్ అవ్వాలి? ఒక ఫార్మల్ షర్ట్ వేసి కింద కార్గోస్ వేయండి, వై నాట్? బికాస్ 2025 లో మీరు కానీ స్టాండర్డ్ అవ్వాలంటే ఎక్స్పెరిమెంటింగ్ ఈస్ ద ఓన్లీ వే. సో ఆల్వేస్ డ్రెస్అప్ విత్ ఇంటెన్షన్. టెన్షన్ ఉంటే మనం డ్రెస్అప్ అవ్వాలి. పాయింట్ నెంబర్ 2, అప్గ్రేడ్ హౌ యూ స్పీక్. గణేష్ బ్రో ఏంటి వీడియో కాలేజ్ ఫ్యాషన్ గురించి చెప్తాను అనుకుంటే ఇప్పుడు ఏంటి స్పీకింగ్ గురించి చెప్తున్నా అంటే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ప్లేయర్స్ దట్ యూ కెన్ హ్యావ్ ఈస్ ఇంప్రూవింగ్ యువర్ కమ్యూనికేషన్. మీ భాష, మీరు మాట్లాడే భాష మీద ఉండే స్పష్టత, ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మా క్లోతింగ్ బ్రాండ్స్ అందరికి ఒక ఇన్నర్ సర్కిల్ ఉంటుంది అనమాట. దర్ ఇస్ వన్ క్లోతింగ్ బ్రాండ్, ఒక ఎక్సైజ్ క్లోతింగ్ బ్రాండ్. ఈజ్ అ ఫౌండర్, ఈజ్ అ కాలేజ్ స్టూడెంట్, MBA స్టూడెంట్ అనమాట. హీ రీసెంట్లీ గాట్ ఫండింగ్ వచ్చింది, 6 crores ఫండింగ్ వచ్చింది అనమాట. నన్ ఆఫ్ ద సేల్స్, అంటే మాకున్న ఇన్నర్ సర్కిల్ డిస్కషన్ ఏంటంటే సేల్స్ చాలా తక్కువ. మేము బుర్ర పీక్కుంటున్నాం, అరే ఎలా 6 crores ఫండ్ డీల్ క్లోజ్ చేసగలిగాడంటే ఏమో బ్రో ఏం మాట్లాడుంటాడు అని చెప్పి డిస్కషన్ జరిగింది. మేబీ వాడు మాట్లాడే విధం బట్టి అవతల ఆఫర్ ఇచ్చుంటాడు. సో యాజ్ ఎ స్టూడెంట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీ వర్డ్స్ ని ఆర్టికులేట్ చేయడం. ఎన్నో వీడియోస్ లో చెప్తాను, మీరు బెటర్ అయినంత వరకు వీడియోస్ లో చెప్తూనే ఉంటాను. సో దయచేసి మీ స్పీచ్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మీరు వర్కౌట్ చేయాలి. ఎస్పెషలీ కాలేజ్ టైంలో మీకు రావాల్సిన జాబ్ వస్తుంది, మీరు ఇవ్వాల్సిన ప్రెజెంటేషన్ బాగుంటుంది, మీరు మాట్లాడే డేట్తో ఫ్యూచర్ బాగుంటుంది అంటున్నాను. ఓకే, సో ఫిల్లర్స్ ఇలాంటివి యూజ్ చేయొద్దు. బేసికలీ యాక్చువల్లీ వద్దు. మన తెలుగులో అయితే అని చెప్పి మనం రాగాలు తీసేస్తాం అనమాట. తగ్గించుకోవడం ట్రై చేయండి, బికాస్ దట్ ఈస్ యువర్ ఫ్యూచర్. మీ గ్రేడ్స్ కానీ లేకపోతే మీ ఆల్ ద అదర్ థింగ్స్ అకాడమిక్స్ కన్సిడర్ రావు మీరు కానీ సరిగ్గా మాట్లాడవు. పాయింట్ నెంబర్ 3, ఇంప్రూవ్ యువర్ పోస్చర్ అండ్ ప్రెజెన్స్. ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్ కి మధ్యన పోస్చర్స్ అనేవి నేను చూస్తున్నా కదా, ఏదో కర్ర పుల్లకి బట్టలు వేసినట్టు
నో జడ్జ్మెంట్ జోన్. బట్ స్టిల్ మీరు ఒక అవుట్ఫిట్ వేసారంటే దాన్ని మీరు క్యారీ ఎలా చేస్తున్నారో రియల్లీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. నా పోస్టర్ గురించి మాట్లాడతారా, ఈవెన్ దే హియర్ యూ, వాళ్ళ చూసిన వెంటనే మీరు అలాంటి వాళ్ళ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు స్ట్రైట్ బ్యాక్, స్టడీ పేస్, కంపోస్ట్ టాక్ అన్ని చాలా ఇంపార్టెంట్. అసలు వాకింగ్ అయితే ఓ మై గాడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ షర్ట్ తీసుకుందాం. ఆ బ్లాక్ షర్ట్ ఒకసారి ప్రభాస్ మీద ఎలా ఉంటుందో ఊహించుకోండి. అదే బ్లాక్ షర్ట్ వన్ ఆఫ్ యువర్ ర్యాండమ్ ఫ్రెండ్ మీద ఎలా ఉంటుందో ఊహించుకోండి. అఫ్ కోర్స్ ప్రభాస్కే బాగుంటుంది, ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా వాళ్ళ బాడీ పోస్చర్ మీద బాడీ మీద వర్క్ చేస్తారు కాబట్టి చూడగానే హీరో అనిపించేవాళ్ళు కాబట్టి అఫ్ కోర్స్ దే వాంట్ లుక్ లైక్ హీరో. బట్ మీరు కూడా హీరోయే కదా, బయట మిమ్మల్ని అంతమంది చూస్తూ ఉంటారు కాబట్టి చాలా మంది మనకు ఆప్షనల్ అనుకుంటారు. ఇఫ్ యూ డోంట్ వర్క్ ఆన్ యువర్ బాడీ పోస్చర్, మీరు ఎంత మంచి అవుట్ఫిట్ వేసినా సరే ఇట్స్ నాట్ గోనా లుక్ గుడ్ ఆన్ యూ. 4th పాయింట్, టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ డిజిటల్ ఐడెంటిటీ. నో ఇప్పుడు వెళ్ళి ఇన్ఫ్లుయెన్సర్ అవ్వని నేను చెప్పట్లేదు, బట్ మీకంటూ డిజిటల్ ప్రెసెన్స్ పక్కా ఉంటుంది. దాన్ని కూడా మీరు ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి. క్లీన్ చేయండి, ప్రొఫైల్ మొత్తం క్లీన్ చేయండి. అసలు ప్రొఫైల్ మీ వాల్యూస్ ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉండాలి, మీ యాక్టివ్ లైఫ్ స్టైల్ రిఫ్లెక్ట్ చేస్తూ ఉండాలి. 2025 ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి మీ ఆఫ్లైన్ ప్రెసెన్స్ కాదు ఆన్లైన్ ప్రెసెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ పీపుల్ విల్ జడ్జ్ you anyhow man. సో ఎలాగో జడ్జ్ చేస్తారని తెలిసినప్పుడు వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలి కదా మనం, లేకపోతే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. సో యూజ్ ఓన్లీ గుడ్ ఎస్థెటిక్ ఫొటోస్. మీ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి, మీ పర్సనాలిటీ గురించి చెప్పండి, స్పామ్ చేయకుండా సటిల్ వేలో చూపించండి. ఎడ్యుకేషన్ పరంగా బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ప్రొఫెసర్స్, రిక్రూటర్స్ కూడా మీ ప్రొఫైల్ ని చూసారు బిఫోర్ దే హైర్ యూ. నేనైతే చూస్తాను ఎంప్లాయీస్ ప్రతి. 5th పాయింట్, ఆల్వేస్ చూస్ ద రైట్ సర్కిల్. కాలేజ్ టైంలో ఇది ఎంత ఇంపార్టెంట్, ఐ కాంట్ స్ట్రెస్ దిస్ ఇనఫ్. ఐ హ్యావ్ సమ్ కపుల్ ఆఫ్ రిగ్రెట్స్ ఆల్సో, బట్ మీరు మీ రిగ్రెట్స్ ని పుట్ దెమ్ బ్యాక్. మంచి సర్కిల్లో వెళ్ళి చేరండి, లేకపోతే మంచి సర్కిల్ లేకపోయినా పర్లేదు మీతో మీరు ఉండండి, కానీ వేస్ట్ సర్కిల్ లో మాత్రం వెళ్ళి చేయవద్దు. బికాస్ వాళ్ళ హ్యాబిట్స్ కానీ లేకపోతే వాళ్ళ క్వాలిటీస్ కానీ మీలో అల్టిమేట్ గా రిఫ్లెక్ట్ అవుతాయి. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద నేచర్ మ్యాన్. సో ఆల్వేస్ చూస్ సమ్వన్ హూ ఇన్వెస్ట్ ఇన్ దెమ్ సెల్ఫ్. ఫిట్నెస్ లో కానీ, ఫ్యాషన్ లో కానీ, మైండ్ సెట్ లో కానీ. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చెప్తున్నా కదా, ఎండ్ ఆఫ్ ది డే మీ లైఫ్ లో మీ డైరెక్షన్ బాగుండాలంటే మాత్రం మీరు ఉండే ఫ్రెండ్ సర్కిల్ బాగుండాలి. బికాస్ దట్ ఈస్ వాట్ అల్టిమేట్లీ డిసైడ్స్ ఇట్. మీరే చెప్పండి, మీ ఫ్రెండ్స్ అంతా ఇంజనీరింగ్ తీసుకున్నారు కదా అని చెప్పి నేను కూడా ఇంజనీరింగ్ తీసుకుంటే అదే కాలేజ్ లో చదువుతా అని చెప్పి అంతమంది అదే కాలేజ్ లో జాయిన్ అవ్వలేదు. ఆనెస్ట్గా రైట్ నో కైండ్ ఆఫ్ రిగ్రెట్ రావట్లే, అరే ఎందుకు నా పని చేశా అని చెప్పి. దట్స్ వాట్ హ్యాపెన్స్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చాలా మందికి దీని ఇంపార్టెన్స్ తెలియదు. ఏంటంటే లెర్న్ ప్రైవేట్ డిసిప్లైన్. కాన్ఫిడెన్స్ అనేది నలుగురు చప్పట్లు కొడితే రాదు నాన్న. నీకు నువ్వు చేసుకున్న ప్రామిసెస్ ఎవ్వరు చూడనప్పుడు నిర్వర్తించి అచీవ్ చేస్తా చూసావా, అప్పుడు వస్తుంది కాన్ఫిడెన్స్ అనేది. నువ్వు వర్కౌట్ చేస్తావా, జర్నల్ చేస్తావా, చదువుతావా, వాట్స్ ఎవర్, నీ టైం ని నువ్వు కరెక్ట్ గా మేనేజ్ చేసుకొని కొన్ని రొటీన్స్ ని ఎప్పుడైతే ఫాలో అవుతావో దట్ ఈస్ వన్ డిసిప్లిన్ బిల్డ్స్. అండ్ ఫర్ కాలేజ్ స్టూడెంట్ మీ ఫౌండేషన్ కి దిస్ ఈస్ వాట్ ప్లేస్ అ మేజర్ రోల్. ఏమి మీకు ఏ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పరు, అలాగని చెప్పి వైరల్ అయ్యే స్టఫ్ కూడా కాదు, మీలో మీరు చూసుకుంటే తెలుస్తుంది. సో ఆల్వేస్ బిల్డ్ డిసిప్లిన్ ఇన్ ప్రైవేట్, దట్ విల్ షో ఇన్ పబ్లిక్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. కాలేజ్ అనేది జస్ట్ లెక్చరర్స్ లేకపోతే డెడ్ లైన్స్ ఇవేమీ కాదు. దిస్ ఈస్ ఎ ట్రైనింగ్ గ్రౌండ్ అనమాట ఫర్ యూ టు బికమ్ ద బెస్ట్ వర్జన్. సో దీన్ని నీట్ గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ మీకోసం మంచి కాలేజ్ అవుట్ఫిట్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో పెట్టానమాట, విచ్ విల్ హెల్ప్ యూ సేవ్ టైమ్, ఎఫర్ట్ అండ్ సమ్ మనీ. డోంట్ ఫర్గెట్ టు చెక్ అవుట్ ద డిస్క్రిప్షన్ అండ్ లైక్ చేయండి వీడియోని అండ్ డూ కామెంట్ యువర్ థాట్స్. బడ్జెట్ లో కాలేజ్ ఫ్యాషన్ కావాలా, లేదా కాలేజ్ లో స్టూడెంట్స్ తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, వీటి మీద వీడియోస్ చేయమంటారా? డెఫినెట్లీ కింద కామెంట్ చేసేయండి. అండ్ కమ్ ఫాలో ఆన్ Instagram for more outfit inspirations at the Fashion Verge official, and do subscribe to the Fashion Verge for more awesome content like this. And I'll see you guys in the next one.